జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మందారం మందారం ఎక్కడికి వెళ్ళింది? డోర్ కూడా ఓపెన్లోనే ఉంది. ఎక్కడికి వెళ్ళింది మందారం? రాజు మందారాన్ని తీసుకొస్తాడు. మందారాన్ని తీసుకొస్తే చాలు, ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండొచ్చు. రాజు మందారం కోసమే వెళ్ళుంటాడు. ఒకసారి కాల్ చేసి మాట్లాడదాం. స్విచ్ ఆఫ్ అని వస్తుందేంటి? చెప్పండి అమ్మాయి గారు. రాజు, ఏం లేదు, మందారాన్ని తీసుకొస్తున్నావా? ఇంకా ఎంత టైం పడుతుంది మీరు రావడానికి? తప్పకుండా తీసుకొస్తాను అమ్మాయి గారు. పెళ్లి ముహూర్తం టైంలోపు మందారం ఎక్కడున్నా తీసుకొస్తాను. ఎక్కడున్నా అంటున్నావేంటి రాజు? మందారం ఎక్కడుందో నీకు తెలుసు కదా. మందారాన్ని నువ్వే సేఫ్ ప్లేస్లో ఉంచావు కదా. అవునమ్మాయి గారు, నేనే ఇక్కడ ఉంచాను. మరి కంగారు ఎందుకు పడుతున్నావు రాజు? నేను కంగారు పడుతుంటానని నువ్వు భయపడుతున్నావా? రాజు, నేను హ్యాపీగానే ఉన్నాను. నువ్వేం భయపడాల్సిందేం లేదు. అమ్మాయి గారు, చెప్పు రాజు. మందారం కనిపించడం లేదు అమ్మాయి గారు. ఏం చెప్తున్నావు రాజు? అవునమ్మాయి గారు, మందారం కనిపించడం లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అలా చెప్పకు రాజు, నాకు భయం వేస్తోంది. మీరేం భయపడకండి అమ్మాయి గారు. మందారాన్ని ఆ దీపకి కిడ్నాప్ చేయించుంటాడు. మందారం ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చే పూచి నాది. తీసుకొస్తావు కదా రాజు? తెల్లారితే మన జీవితాలు మారబోతున్నాయి. రాజన్నొచ్చి తీసుకెళ్లే వరకు నిద్ర ఎలా పడుతుందో ఏమో. ఎవరు 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 మీరు? నేను తీసుకొస్తాను అమ్మాయి గారు, మీరేం టెన్షన్ పడకండి. రూపా, నేను తర్వాత చేస్తాను రాజు. ఇక్కడేం చేస్తున్నారు వదినా? రెడీ అవుతుంది కదా, చూస్తున్నావు. తల ఆరిందా రూపా? ఆరింది పిన్ని. కూర్చో. చెప్పాను కదా మమ్మీ, రూపారాజు కలిసి మందారంతో ఏదో ప్లాన్ చేస్తున్నారని. గాళ్ళ ప్లాన్లు గాళ్ళకుంటే మన ప్లాన్లు మనకుంటాయి. గా మందారాన్ని కిడ్నాప్ చేయించి మంచి పని చేసినావు దీపక్. వెళ్ళి వాళ్ళ కథ ఏంటో తెలుసుకోవాలి. వాడికి ఫోన్ చేయి. దేవుడా, మందారంకి ఏవైందో తెలీదు. అసలు ఇక్కడికి వస్తుందో రాదో తెలీదు. ఈరోజు ఈ పెళ్లి ఎలా ఆపుతాడో తెలీదు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం నీకే తెలుసు స్వామి.
నువ్వు ఎలాగైనా మందారం ఆచూకి రాజుకి తెలిసేలా చేసి మందారాన్ని రాజు తీసుకొచ్చేలా చెయ్యి స్వామి. మిగిలిందంతా రాజు చూసుకుంటాడు. రేణుకా, నువ్వు వచ్చినప్పటి నుంచి రాజు వెనక్కంటే మా వెనకే ఎక్కువగా ఉంటున్నావు. ఎవరికైనా అనుమానం వస్తే బావుండదు. నువ్వు వెళ్ళి రూపం చూసుకో. గట్లనే. ఇంకొన్ని గంటల్లో ఈ ఆస్తికి నా కొడుకు వారసుడు కాబోతున్నాడు. ఆ తర్వాత మందారం వచ్చినా విరూపాక్షి వచ్చినా ఏ సమస్య ఉండదు. చంద్ర, నమస్తే, రండి. అన్నయ్య, అన్ని అరేంజ్మెంట్స్ కంప్లీట్ అయినట్టేనా? ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే అన్నయ్య. రాజ్ ఎక్కడ? ఉదయం నుంచి కనిపించట్లేదు. ఏదో పని మీద బయటికి వెళ్ళినట్టున్నాడు అన్నయ్య. ఈ టైంలో ఎంతకన్నా ముఖ్యమైన పని ఉంది? సీఎం గారు వచ్చే టైం అయింది. ఇక్కడ ఉండకుండా ఎక్కడికి వెళ్ళాడు? బేబీ, బేబీ, ఏమైంది? టెన్షన్ ఏం పడకు. బేబీ, అరే అరే బేబీ, ఏమైంది? అరే ఆగు, ఎక్కడికి? కొంపదీసి ఇది విరూపాక్షి ఇక్కడే ఉందని గ్రహించిందా ఏంటి? బేబీ, ఏమైంది? ఎందుకు లాగుతున్నావు? మమ్మీ, డౌటే లేదు, అది విరూపాక్షి రూమ్కే తీసుకెళ్తుంది. పద మమ్మీ, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. బేబీ, 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 బేబీ. తమ్ముడు, ఏంటి ముఖ్యమైన అతిథులు వస్తుంటే బేబీతో ఆటలాడుతున్నావేంటి? అది కాదక్క, బేబీ పట్టి పట్టి మరి నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ఎందుకా అని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.